Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును మోడీ ఇలా నొక్కేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితమయ్యారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా కీలకంగా మారిన చంద్రబాబు నేడు చిన్న రాష్ట్రమైన ఏపీతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు కేంద్రంలో కీలకంగా ఉండి చక్రం తిప్పి ప్రధానులతో పాటు ముఖ్యమైన నిర్ణయాలన్నింటిలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు నేడు అందరి ముఖ్యమంత్రుల్లాగానే మారిపోయారన్న బాధ టీడీపీ శ్రేణుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ మద్దతు అవసరమైనప్పటికీ శాసించే స్థాయిలో చంద్రబాబు లేకపోవడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 1996 నుంచి 2004 చంద్రబాబుకు, 2026 చంద్రబాబుకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ప్రధానులను మార్చి నియమిస్తూ మధ్యలో ప్రధాని పదవి తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా కాదనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఎంపీల దాక్షిణ్యంతోనే మనుగడ సాగిస్తోందని తెలుసు కూడా బీజేపీ నాయకత్వం ఎప్పుడు రమ్మంటే అప్పుడు కేవలం ఒక జత బట్టలతో ఢిల్లీ పోయి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసి రావడాన్ని పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అయితే రాజకీయాల్లోనూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని సర్ది చెప్పుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా చంద్రబాబుకు ఇప్పుడు అపాయింట్మెంట్లు అయితే దొరుకుతున్నాయి. కానీ చంద్రబాబు ఆశించినంత మేరకు కేంద్ర ప్రభుత్వం మాత్రం సాయం చేయలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలోనూ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి పెద్దగా ఏమీ చేయలేకపోవడం, కేవలం అప్పులకు మాత్రమే అనుమతి తెచ్చుకోవడాన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం ఇప్పుడు తమ మద్దతు అవసరమని, శాసించలేమని, సయోధ్యతతో వెళితేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. మొత్తం మీద చంద్రబాబు 30 ఏళ్ల నాటికి నేటికి ఎంత తేడా ఉందో కదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.